హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా కొత్త ఛానల్ అండి. నా ఛానల్ పేరు వచ్చేసి ఎంజీఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి ఇంకా వ్యూవర్స్కి కన్స్ట్రక్షన్ వర్క్ పైన నాలెడ్జ్ షేర్ చేయడానికి నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ ఛానల్ ద్వారా కన్స్ట్రక్షన్ పైన టిప్స్ కానీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ పూర్తిగా నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మీరందరూ కూడా నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, ఇంకా లైక్ చేయండి. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేస్తాను. అదేంటంటే, మనం నార్మల్గా ప్లాట్ కొనేటప్పుడు చాలా ఆలోచిస్తాం, ప్లాన్ చేస్తాం, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎంత రేట్ పెట్టి కొనాలని. సరే, కార్నర్ బిట్ కొనాలా, రోడ్ సైడ్ బిట్ కొనాలా, మెయిన్ రోడ్ బిట్ అని ఇలాగా ఆలోచిస్తాం. సో ఫేసింగ్ వైజ్కి వచ్చేసరికి చాలా నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అని ఇలాగ ఆలోచిస్తాం. మనలో చాలామంది, అందరూ కాదండి, ప్లాట్ కొనేటప్పుడు పర్చేస్ చేసేటప్పుడు ఎంత ప్లాన్ చేస్తారో, ఎంత ప్లానింగ్గా ఉంటారో, కానీ అదే ప్లాట్ కన్స్ట్రక్షన్ టైం వచ్చేసరికి కొంతమంది ప్లానింగ్ చేస్తారు, కొంతమంది ప్లాన్ చేయరండి. ప్లాన్ చేస్తే అడ్వాంటేజెస్ ఎక్కువండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఒక 60/30 ఒక సైట్ తీసుకుందాం. సో ఆఫ్టర్ పర్చేసింగ్, బిఫోర్ స్టార్టింగ్ ద కన్స్ట్రక్షన్ వర్క్ అనే ఒక దీంట్లో ఒక చిన్న గ్యాప్లో ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఏంటంటే, మనం 2 ఫేజెస్కి కింద తీసుకోవచ్చు. ఒకటి ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్, ఒకటి పోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే బిల్డింగ్ అప్రూవల్స్, అది మనం టౌన్ ప్లానింగ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీకి మనం చేయించుకోవాలండి. తర్వాత బ్యాంక్ కోసం ఒక ఎస్టిమేషన్ అనేది ఒకటి చేయించుకోవాలి. ఇంకా డ్రాయింగ్స్ దగ్గరికి వచ్చేస్తే ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, ఎలివేషన్, వాస్తు మనం చేయించుకోవాలి. తర్వాత ఈ లేబర్ అండ్ మెటీరియల్ దగ్గరికి వచ్చేసరికి మనం లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలా, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలా అనేది అది మనం డిసైడ్ చేసుకుని మెయిన్ ఫేజ్ అదేనండి, మనం డిసైడ్ చేసుకుని ఇవ్వాలి. పోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసరికి అండి, కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేయాలి, రెండోది మెటీరియల్, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మనం కన్స్ట్రక్షన్ కోసం వాడాలి, దాని పర్చేసింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ముందు చెక్ చేసుకొని సైట్ సూపర్వైజింగ్ మాత్రం చేయించుకోవాలండి. సైట్ విజిటింగ్స్ కూడా ఇంజనీర్తో చేయించుకుంటే చాలా మంచిది. ఇంకా స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి సబ్ స్ట్రక్చర్, ఒకటి సూపర్ స్ట్రక్చర్ అండి. సూపర్ స్ట్రక్చర్ అంటే ప్లింత్ అబోవ్, సబ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ప్లింత్ బిలో అండి. ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో దాన్ని 2 ఫేజెస్ కింద తీసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది సైట్ క్లీనింగ్ నుంచి మనకి వైట్ వాష్ అయ్యేంత వరకు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా వెళ్ళాలి. ఫినిషింగ్ వర్క్స్కి వచ్చేసరికి ఫ్లోరింగ్ కావచ్చు, పుట్టి, సీలింగ్ వర్క్స్ ఇలాంటివనండి. అవి కూడా దగ్గరుండి మనం జాగ్రత్తగా చేయించుకోవాలి. ఇంక సైట్ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తే చాలా మంచిది. మెటీరియల్ దగ్గరికి వచ్చేసరికి ఏ స్టీల్ వాడాలి, ఏ సిమెంట్ వాడాలి, బ్రిక్స్ ఏం వాడాలి, అలాగే వుడ్, గ్లాస్ ఇలాగండి. సో ఇంటీరియర్ వర్క్ వచ్చేసరికి కిచెన్ క్యాబినెట్స్ కావచ్చు, కిచెన్ కౌంటర్ టాప్స్ కావచ్చు, బెడ్రూమ్, వార్డ్రోబ్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా అండి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్, షట్టరింగ్ ఎలా చేయించాలి, కాంక్రీటింగ్ ఎలా, ఆ కాంక్రీట్ మిక్సర్ అనేది ఎలాగ, పెయింటింగ్ వర్క్ కావచ్చు, పుట్టి వర్క్ కావచ్చు, ఇంకా ఎలివేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం ప్రీ ప్లాన్డ్గా ముందే మనం అన్నీ డిసైడ్ అయ్యి మనం అన్నీ రెడీ చేసుకొని మనం పెట్టుకోవాలండి. మన ఛానల్లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్స్ట్రక్షన్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మనం స్లాబ్ చెకింగ్కి వచ్చామండి. జస్ట్ ఇది ఒక చిన్న వీడియో, 2 minutes 3 minutes ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ దీనికి కవర్ బ్లాక్స్ అంటారు సార్. ఇవి మనకి స్లాబ్ కింద, ఇప్పుడు స్లాబ్ ఇది ఉంది కదా, దీని కింద మనం మెన్షన్ చేస్తాం సార్. ఏమండి అది కదా, ఇది 10 mm వస్తుంది. ఏమండి ఇవి 25 inches వస్తుంది, 25 mm. స్లాబ్ అనేసరికి 25 mm మనం పెట్టాలి.
ఇలాగ కవర్ బ్లాక్ వస్తుంది అనమాట. ఏమండి ఒక 10 mm రాడ్ ఇలాగ వస్తుంది. ఇందులో కవర్ బ్లాక్ ఇది ఒకటి ఉన్నది కదా, ఇది ఒకటి ఉన్నది. ఇందులో మెయిన్ బార్ వస్తుంది, ఏమండి ఇందులో మీద సపోర్ట్ బార్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఇప్పుడు కవర్ బ్లాక్స్ పెట్టుకుంటే రేపు పొద్దున్న స్లాబ్ ఏమండి మనము ఇవి పెట్టకుండా స్లాబ్ వేసామనుకోండి, మనకేమో అంత అవుతుంది, రాడ్ కిందకు ఉండిపోయి స్లాబ్ పెచ్చులు ఊడిపోవడం, ఈ రాడ్ తలక ఇది జంగు పట్టి రస్ట్ గట్టు పట్టడం ఊడిపోవడం ఇలా అవుతాయి. ఇవి మనం పెట్టుకుంటే ఏంటంటే మొత్తం స్లాబ్ అంతా ఒకే లెవెల్లోనే మొత్తం అంతా డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటుంది. మీరు చెప్తుంది ఏంటంటే టోటల్ రాడ్లని కిందకి అయిపోయి కాంక్రీట్ పైన ఉండిపోయి కాంక్రీట్ పైన ఉండిపోతే బలం అనేది ఉండదు. బలం ఉండదు స్లాబ్. మనం వేసే స్లాబ్ వల్ల దానికి థిక్నెస్ అన్ని చూసుకోవాలి కదా, దాన్ని బట్టి మనం ఇవి పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇవి అనమాట ఇలాగ పెట్టుకోవాలి. అయితే ఎంతెంత డిస్టెన్స్ లో పెట్టాలి అవి? అవి మనకి ఇది బెండ్ అవ్వకున్నా సార్, ఇవి అంటే ఎంత డిస్టెన్స్ అని ఏమి ఉండదు. ఇప్పుడు డిస్టెన్స్ బట్టి మనం ఇలా ప్రెస్ చేస్తే కిందకి ఓకే, అంటే ఒక 1.5 to 2 feet వరకు మనం పెట్టుకోవచ్చు. మొత్తం కవర్ బ్లాక్స్ పెట్టుకోవచ్చు సార్. పెట్టుకుంటే మనకి స్లాబ్ థిక్నెస్ అది బాగుంటుంది, అన్ని బాగుంటుంది. సైజ్ అనేది కరెక్ట్గా థిక్నెస్ ఉంటుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ బీమ్ కొంచెం చెప్తారా నాకు? సార్ ఈ బీమ్ అవుతుంది ఓపెన్ సార్, మనకి పిల్లర్ అవుటర్ లేదు, అవుటర్కి పిల్లర్ 25 feet సార్. ఇది పిల్లర్ టు పిల్లర్ 25 feet సార్. ఓకే, దీనికి మనకి స్టీల్ పడింది సార్ 20s, అన్ని 20s సార్. అన్ని 20 mm పడింది. ఎన్ని రాడ్స్ పడాయండి? 20 mm 20 mm 5 రాడ్స్ డైరెక్ట్ సార్. ఓకే, 5 రాడ్స్ డైరెక్ట్ పడి కంటిన్యూస్ మనకి 20 పడింది. 20లో తర్వాత మనకి ఎక్స్ట్రా బార్స్ పడాయి సార్. ఎక్స్ట్రా బార్స్ అన్ని 20 అన్ని అప్పర్ 2 పడతాయి సార్, ఆ లాస్ట్ 2 పడతాయి సార్. మధ్యలో వచ్చేవన్నీ కింద వస్తాయి, అవి 2 ఎక్స్ట్రా పీసెస్ పడతాయి. టాప్ 2 కంటిన్యూస్ వచ్చేసి 20 mm, అలా బాటమ్ మళ్ళీ 3 కంటిన్యూస్ అవి మళ్ళీ 20 mm. ఎక్స్ట్రా 20 mm సార్. ఎక్స్ట్రా బార్స్ ఏమైనా ఇచ్చి ఉన్నారా? ఎక్స్ట్రా బార్స్ ఇచ్చున్నాం సార్. ఇది సార్ చూడండి, ఇది ఎక్స్ట్రా బార్ అంటారు, దీన్ని ఎక్స్ట్రా బార్ అంటారు. చూపించండి. టాప్ ఇవి టాప్ సార్, టాప్ ఎక్స్ట్రా 2 బార్లు సార్. ఇవి డైరెక్ట్ బార్ సార్, అది టాప్ కంటిన్యూషన్ బార్ సార్. ఇది అవుతుంది మనకి టాప్ బార్, ఈ బేరింగ్ పీస్ సార్. ఇందులో మళ్ళీ మనకి పీసెస్ డైరెక్ట్ పీసెస్ రాగా ఇంకా మళ్ళీ 2 పీసెస్ వేరేగా వస్తాయి సార్. ఇది మనకి కటింగ్ పీస్ సార్. ఓకే, ఇక్కడ వెళ్ళి బేరింగ్ పీస్ వస్తుంది సార్. ఇక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ వెళ్ళి మనకి అక్కడ వరకు వస్తుంది బేరింగ్ పీస్. ఇక్కడ మీరు కవర్ బ్లాక్ ఇచ్చున్నారు కదా, అది ఎంత సైజ్ ఇచ్చున్నారు? 25 ఇచ్చున్నాం సార్. 25 మన బీమ్కి 25 ఇస్తే సార్. ఇది దానికి 25 సార్. ఓకే ఓకే. ఈ స్లాబ్ థిక్నెస్ ఎంత అంటున్నారు? స్లాబ్ థిక్నెస్ 6 inches అన్నారు సార్. డిజైన్ ప్రకారంగా 6 inches ఉంది. ఓకే, ఇప్పుడు 10 వేసాం కాబట్టి 6 inches వేసుకోవాలి. 10 మనం మెయిన్ బార్ ఇచ్చి 8 డిస్ట్రిబ్యూషన్ బార్కి ఇచ్చాం కాబట్టి మనం 6 inches వరకు వేసుకుంటే మనకి కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. ఈ రింగ్ అనేసరికి రింగ్ మనకి 8 mm వస్తుంది సార్. ఏమండి, అది 6 inches డిస్టెన్స్ లో వస్తుంది సార్. అయితే ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ ఒకవైపు హుక్ ఎలా ప్లేస్ చేసి ఉన్నారు, ఒకవైపు రివర్స్ ఉంది. ఇప్పుడు ఇది 2 ఒక పక్క పెట్టేస్తే ఒకే సైడ్ ఈ జాయింట్స్ అన్ని వచ్చేస్తాయి సార్. ఓకే, దాని గురించి అని మనం ఆపోజిట్ లోనే పెడతాం సార్. ఇలా పెడితే ఒకటి ఇటు ఒకటి అటు ఉంటే ఇది ప్రెస్సింగ్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. రేపు పొద్దున ఏమైనా షేక్ అయ్యే ఛాన్స్ అయినా సరే ఏది కూడా బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఉండదు. ఇప్పుడు అన్ని ఒకే సైడ్ ఇచ్చున్నామంటే అవి వదిలేసే ఛాన్స్ కొద్ది తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే.